వినాయక చవితికి ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధంగా ఉంది. నేటి వినాయక చవితి ఉత్సవాలు మొదలు కానున్నాయి. 69 అడుగులతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా తొలి పూజ నిర్వహించనున్నారు. ఇక ప్రత్యేక ఆహ్వానితుడిగా మహాగణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. దీని మీద మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఎంతో ప్రత్యేకత కూడినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా మొదటి పూజ కార్యక్రమాలు ఉంటాయి. అదేగా ప్రత్యేక ఆహ్వానితుడిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారనేటువంటి వార్త ఉంది. అక్కడ తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ప్రస్తుతం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు ఖైరతాబాద్ లో మనకు దర్శనమిస్తున్నారని చెప్పాలి. అయితే హైదరాబాద్ లో వినాయకుడు అంటేనే ఖైరతాబాద్ గుర్తొస్తుంది ప్రజలందరికీ. అలాంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి రావడం మనం విశేషంగా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు గవర్నర్ అండ్ ప్రభుత్వం తరఫున అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొదటి పూజ జరగబోతోంది అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఇంతవరకు దానికి సంబంధించి అసలు సరైన సమాచారం అయితే రావట్లేదు. ఎందుకంటే ఇప్పటికే దొంగ ఓట్లకు సంబంధించి అందరూ బీహార్ వైపు వెళ్ళినట్టయితే తెలుస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలంతా, అందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే వస్తారు అన్నట్టుగానైతే ఉంది, కానీ ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నారు. ఒక పక్క వర్షాల కారణంగా కూడా ఇవన్నీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కానీ ప్రస్తుతం గవర్నర్ అయితే వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక్కడ నిర్వాహకులు కూడా అదే చెప్తున్నారు. అయితే మనం గణేశుని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి రహీం. గణేశుడికి ఇరువైపులా కుడి పక్కన శ్రీ జగన్నాథ స్వామి, కన్యకా పరమేశ్వరి, ఎడం వైపున శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, శ్రీ గజ్జలమ్మ దేవి ఉండేలా రూపకల్పన చేశారు ఇక్కడ శిల్పి. అలాగే దీనికి సంబంధించి అంటే ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతే ఎందుకు అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, ఆపరేషన్ సింధూర్ థీమ్ ని తీసుకొని అక్కడ పహల్గామ్ అటాక్స్ తర్వాత జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ ని ఒక థీమ్ గా తీసుకొని ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టయితే తెలుస్తుంది. అంటే నిర్వాహకులతో పాటు గణేష్ మండల్ నుంచి అక్కడ చైర్మన్ గా ఉన్న దానం మహేందర్ కూడా దీనికి అంటే సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించే ఇప్పుడు అందరు విశేషంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి భక్తులు అయితే చేరుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళంతా మరి మొదటి పూజ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దాదాపు వర్షం అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీనివల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని చెప్పుకోవాలి. పైగా ట్రాఫిక్ సమస్యలు కూడా ఇక్కడ మనకు ప్రతి ఏడు ఉండేవే. అయితే ఈసారి కూడా మనకు నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులకు భక్తులకు పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ దగ్గర స్థలం ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ ప్లేస్ లో కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రహీం. అయితే సరస్వతి విద్యా మందిర్ హై స్కూల్ ప్రాంగణం నుంచి రేస్ కోర్స్ కోడ్ పార్కింగ్ ప్లేస్ లో కూడా వాహనాలను పార్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా అంటే సొంత వాహనాలు అవాయిడ్ చేస్తే బాగుంటుంది భక్తులందరూ అని చెప్పేసి ఇప్పటికే సూచనలు ఉన్నాయి పోలీసుల నుంచి. ఎందుకంటే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకుంటే ఇక్కడ భక్తులకు కావచ్చు, ఇక్కడ వాహనదారులకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ నెల 27 ఇప్పుడు ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. ఈ ఆంక్షల్ని ప్రజలు కావచ్చు, ఇటు వాహనదారులు కావచ్చు, వచ్చే భక్తులు కావచ్చు దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పేసి ఏసీపీ సంజయ్ కుమార్ కూడా ఈ విషయాల మీద ఆల్రెడీ మనతో ప్రస్తావించారు. అయితే వినాయక చవితి అంటేనే ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున జరుగుతుంది. అది ఖైరతాబాద్ లో అంటే లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ మంది వచ్చారు అని చెప్పేసి ఇప్పటికీ నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడు మొదటి పూజ కోసం అయితే ఎదురు చూస్తున్నారు రహీం. హరిక, అక్కడ ప్రస్తుతానికి ఖైరతాబాద్ సంబంధించినటువంటి, ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడిని చూడటానికి ప్రతి మండపంలో ప్రతి వీధిలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వినాయక విగ్రహాలు ఉన్నప్పటికీ ప్రతి గల్లీలో ఎన్నో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా కానీ ప్రత్యేకించి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికే భక్తులు ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. చూడాలనేటువంటి నమ్మకం ప్రధానంగా ఎంతో భక్తి శ్రద్ధతో అక్కడికి వస్తుంటారు. కాబట్టి అక్కడ భారీగా
భక్తులు వస్తారు కాబట్టి ప్రస్తుతం వాతావరణం చూస్తుంటే ఈ 2-3 రోజులు వర్షాలు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు, దాని గురించి అప్డేట్ ఉందా? ప్రస్తుతం ఇటు వాలంటీర్స్ పెద్ద ఎత్తున ఖైరతాబాద్ యూత్ అంతా కలిసి ఇక్కడ వాలంటీర్లుగా దాదాపు 500 నుంచి 600 మంది ఇక్కడ వాలంటీరింగ్ చేస్తున్నారు. అంటే ఎవరికి ఎలాంటి వాటర్ అవసరమైనా లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళకు దగ్గరగా ఉండేటట్టు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇటు సివిల్ అంటే ఇటు లా అండ్ ఆర్డర్ నుంచి కూడా డిపార్ట్మెంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇటు సివిల్ పోలీసులు కావచ్చు, ఇటు అందరూ అన్ని రకాల పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఉన్నారు. బికాజ్ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు. ఎందుకంటే పూర్వం కూడా చూసాము, అమ్మాయిల్ని కొంతమంది ఆకతాయిలు వచ్చి అంటే కొంచెం మిస్బిహేవ్ చేసినట్టయితే తెలిసింది. అందులో ముఖ్యంగా చాలా మందిని షీటీని పట్టుకొని వాళ్ళని కోట్ల చుట్టూ ఇప్పటికీ తిప్పుతుంది అని చెప్పేసి ఆల్రెడీ నిర్వాహకులు నిన్న మనతో మాట్లాడుతూ చెప్పారు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చుట్టుపక్కల అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ముసలి వాళ్ళు రావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు రావచ్చు. ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది అని ఆల్రెడీ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. మెడికల్ ఎమర్జెన్సీలు కూడా ఏర్పాటు చేశారు రహీం. అయితే వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకి మధ్యలో ఇచ్చే విధంగా. అలాగే లైన్లు కూడా ఫాస్ట్ గా కదిలే విధంగానే ఏర్పాటు చేశారు. దాదాపు ఇటు ఖైరతాబాద్ కి వచ్చే లక్డికపూల్ ఏరియా కావచ్చు, ఇర్రమంజిల్ ఏరియా కావచ్చు, ఇటు ఐమాక్స్ రూట్ నుంచి కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉన్న రోడ్లన్నింటిలో దాదాపు మూడు లైన్లు ఏర్పాటు చేశారు. అంటే వచ్చే భక్తులు విఐపి దర్శనాలు అవుతున్నప్పటికీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మాది అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే మనతో ప్రస్తావించారు. అయితే ఇప్పుడు వాళ్ళకి వాటర్ కి సంబంధించి, మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి ఇటు వాలంటీర్లతో పాటు ఇటు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరూ ఇందులో నిమగ్నమయ్యే ఉన్నారని చెప్పుకోవాలి. ఓకే హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.